కృపమయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. దేవుడు మనకు సహాయకారి అనేటువంటి మాట మనం ఎన్నోసార్లు వాక్యాల్లో చూస్తూ ఉంటాం. మనం అడగక ముందే ప్రార్థనలో దేవునిని మనము నాకు పలానది కావాలి దేవా అని అడగక ముందే మన అవసరాలు ఆయనకు తెలుసని ఆయనే రాయించాడు మనకి సువార్తలలో. అంటే మనం ఎన్నోసార్లు అడగక ముందే మన అవసరాలు ఆయనకు తెలిసి ఆయన ఆ సహాయాన్ని అందచేస్తాడు. ఏదో ఒక రూపేణ ఎవరో ఒకరి ద్వారా మనకు ఆ సహాయం అందుతుంది. కానీ ఇది ఎవరో మనుషులు చేశారు, యాదృచ్ఛికంగా జరిగింది, అంతేకాని ఇది దేవుని నుండి పంపబడినటువంటి సహాయము కాదు అనేటువంటి ఒక నిర్ధారణకి పొరపాటున అపోహకు ఆధారం చేసుకుని అనుకుంటూ ఉంటారు విశ్వాసులు. మరి దావీదుకు దావీదు అడగల, నాకు ఫలానా సహాయం కావాలి దేవా, నాబాల్ అనేవాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఫిలిష్తీయులు ఇబ్బంది పెడుతున్నారు, సౌలు నన్ను చంపాలనుకుంటున్నాడు, మరి నన్ను ఏం చేయమంటాను ఎప్పుడు అడగల. ఎవరికి హాని తలపెట్టకూడదు అనే ధోరణిలోనే దావీదు వెళ్ళిపోయాడు. తనను చంపాలనుకుంటున్నవాడు కళ్ళ ముందే ఉన్నా సరే వస్త్రపు చెంగును కోసి, ఇదిగో సౌలు రాజా, నీ వస్త్రపు చెంగును కోయగలిగిన వాడిని నీ పీకను కోయలేనా? నీకంటే యవనుణ్ణి కదా, నీకంటే బలశాలిని కదా, నీకంటే యుద్ధ నేర్పరిని కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా వాడేవాడు ఎవడో లేడు కదా, మరి నేను ఎందుకు వదిలేశాను? ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకము పొందిన రాజువి, మనిషివి, అందుకనే నిన్ను చంపకూడదు, అది పాపముగా ఎంచి నిన్ను చంపలేదు, కానీ నువ్వు చంపాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నావు, ఇది తప్పు కదా అని నిలదీసిన సందర్భం కూడా దావీదు జీవితంలో ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనంలో, దావీదు సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాడు. ఇది దావీదు సౌలుకు పెట్టిన ప్రాణభిక్ష పార్ట్ 1. ఇది వదిలేశాడు. సమూయేలు మొదటి గ్రంథంలోనే 26వ అధ్యాయంలోనే 7 నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని మీకు వినిపిస్తాను ఒకసారి. ఇది దావీదు సౌలుకు పెట్టిన ప్రాణభిక్ష పార్ట్ 2 అనమాట. దావీదుకు మేనల్లుడు అయినటువంటి అభిషై అనేటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ కలిసి రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళ్ళములో పండుకొని నిద్రపోతా ఉన్నారు. అతని ఈటె, సౌలు యొక్క ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అంటే సౌలు చిన్నాన్న కుమారుడైనటువంటి, సౌలు సేనాధిపతి అయినటువంటి, అంటే సౌలు యొక్క తమ్ముడు కొడుకైనటువంటి అబ్నేరు, అతని జనులు అతని చుట్టూ పండుకొని ఉన్నారు. అబ్నేరు మంచి సైన్యాధిపతి, చాలా దూకుడు కలిగిన వ్యక్తి. అభిషేక్ కూడా దూకుడు కలిగిన వ్యక్తే, కానీ అభిషేక్ కంటే అబ్నేర్కు దూకుడు ఎక్కువ. అప్పుడు అభిషేక్ దావీదుతో ఇలా అంటున్నాడు, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించాడు దావీదు, మామ అవుతాడు మామ, కాబట్టి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటి వేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నువ్వు చంపొద్దు, నువ్వు అను వేసేద్దాం అంతే అనగానే, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేయదునని అభిషేక్ అనగా దావీదు అంటున్నాడు, నీవు అతనిని చంపకూడదు, నేను కూడా చంపకూడదు. యెహోవా దేవుని చేత అభిషేకము పొందిన వానిని చంపి నిర్దోషేగుట ఎవనికి సాధ్యము? ఎవడు తప్పించుకుంటాడు? యెహోవా జీవము తోడు, దేవుని మీద ఒట్టు, యెహోవాయే అతనిని మొత్తుతాడు, అతని మీద పగ తీర్చుకునేది ఆయనే, పగ తీర్చుకోవడం యెహోవా వంతే. అతడు అపాయం వలన చనిపోతాడు, లేదా యుద్ధమునకు పోయి చనిపోతాడు. సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటెను, నీళ్ల బుడ్డిని తీసుకుని వారిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది ప్రాణభిక్ష నెంబర్ 2. యెహోవా దేవుని చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలగగా వారిలో ఎవడనూ నిద్ర మేలుకొనలేదు, ఎవడనూ వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒకడునూ లేడు. వారికి అందరికీ గాఢ నిద్ర కలుగ చేసి దావీదుకు సహాయం చేశాడా లేడా? దేవుడు చేశాడు. కళ్ళ ముందే శత్రువు ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు, వాడి యొక్క బాడీ గార్డ్స్ అందరూ అతని చుట్టూనే ఉన్నారు, సౌలు యొక్క బాడీ గార్డ్స్. తన సేనాధిపతి అయినటువంటి, బాబాయ్ కొడుకైనటువంటి, చిన్నాన్న కొడుకైనటువంటి, తమ్ముడు కొడుకైనటువంటి, మంచి దూకుడు కలిగినటువంటి అబ్నేరు కూడా పక్కనే ఉన్నాడు. అందరూ కూడా మంచి గాఢ నిద్రలో ఉన్నారు. అది అసంభవం. అది పోనీ రోజంతా యుద్ధం చేసి పడుకున్నారా అంటే యుద్ధం చేసిందే లేదా? దావీదును చంపడానికి
ఫలానా వారి మీద దాడి చేయడానికి అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు, అంతేగాని ఓ యుద్ధం చేసి అలిసిపోయిన సందర్భం కూడా కాదు, ఆ రోజు కాదు అది. కానీ దేవుడు వారందరికీ కూడా గాఢ నిద్రని కలిగి చేశాడు. దేవుడు చేసిన ఒక అద్భుతము 25వ అధ్యాయంలో మీరు నాబాలు చరిత్రను చదివినప్పుడు నాబాలును దేవుడు పక్షవాతం అనే రోగముతో బాధించాడు. 10 రోజుల తర్వాత ఆయన చనిపోయాడు. దేవుడు చంపేశాడు. ఇక్కడ వీళ్ళందరికీ గాఢ నిద్ర కలిగజేసింది కూడా దేవుడే. అంటే మనం అడగక ముందే దేవుడు మనకు సహాయం చేసే సందర్భము ఉంటుంది. మనం ఎన్నిసార్లు అడిగినా కూడా దేవుడు పట్టించుకున్న సందర్భం కూడా ఉంటుంది. అంటే ఆ విషయం నుంచి మనం ఏదో నేర్చుకోవాలి. అక్కడ there is something for you to learn, a lesson to learn, a lesson to apply into your life. There is something for you. ఏదో లేకపోతే దేవుడు ఆలస్యం చేయడు. ఒక విషయంలో ఆలస్యం జరుగుతున్నది అంటే, ఈ ఉద్యోగం విషయంలో, వివాహం విషయంలో, లేదా నీ యొక్క అనారోగ్యం విషయంలో, ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలో, అప్పులు తీరిన విషయంలో, ఇల్లు కట్టబడని విషయంలో, ఏదైనా ఒక పని పూర్తవని విషయంలో, ఏదైనా ఒక విషయంలో ఆలస్యం జరుగుతున్నది అంటే ఆ విషయం ద్వారా నువ్వేదో ఒక పాఠం నేర్చుకోవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు ఇది అర్థం చేసుకోకుండా దేవుడి మీద కోపపడి ఎంతో మంది అన్నులకు నువ్వు వర్ణించావు, సంఘాన్ని దోచుకుంటున్న సంఘ కాపరి పిల్లలకి నువ్వు ఫారెన్ వీసా ఇప్పించావు, నా కొడుక్కి కనీసం ప్రైవేట్ ఉద్యోగం కూడా ఇప్పించవా? ఏమిటిది? ఇంత కుళ్ళు లోపల పెట్టుకుని నువ్వు క్రైస్తవుడివి, విశ్వాసవి, దేవునికి ఇష్టడనేటువంటి వాడిని నేను దానియేలు బహుప్రియుడవు, నువ్వు దానియేలు అని దేవదూత పిలిచినట్టుగా నేను కూడా దేవుని దృష్టితో బహుప్రియుడనే ఆయనకి నువ్వెలా చెప్పుకుంటా? నీ సాక్ష్యాన్ని సిగ్గు లేకుండా, తప్పు కదా. కాబట్టి దేవుడు మనకి సహాయం చేస్తాడన్న మాట వాస్తవం. ఓపిక సహనం ఉండాలనేది కూడా వాస్తవమే. ఏదైనా ఒక విషయంలో ఆలస్యం అవుతుంది అంటే మనం ఏదో నేర్చుకోవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా సత్యమే. చిన్న ప్రార్థన కొరకే తల్లిలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మా జీవితంలో సమస్త విషయంలో కూడా నీకు తెలిసే జరగవలసి ఉన్నాయి ప్రభువా. నీకు తెలియకుండా మా జీవితంలో ఏది జరగకూడదు నాయన. మా సమస్యలన్నీ నీకు తెలిసే ఉన్నాయి, మా అవసరతలన్నీ మీకు తెలిసే ఉన్నాయి ప్రభువా. మేము ఆధ్యాత్మికంగా ఎదిగి బలపడాలని ఆశపడుతున్నాం నాయన. పరిశుద్ధతలో నివసించాలని ఆశపడుతున్నాం ప్రభువా. ఎటువంటి ద్వేషము, ఎటువంటి కుళ్ళు, ఎటువంటి కుతంత్రాలు, ఎటువంటి పగలు, ప్రతీకారాలు, ఎటువంటి అసూయలు, మతతలు, అల్లర్లు మా జీవితంలో లేకుండా సమాధానకరమైన జీవితాన్ని మాకు ఇవ్వమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభు. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.